నమస్కారం. మంగళదీప్ ప్యూర్ అగరబత్తీస్ గోపురం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మహాగణపతిని స్మరించుకుందాం. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరూపాయ నమః. మహాగణపతి ఎవరు? మనకి వినాయకుడి నవరాత్రులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా వినాయకుడి పూజ చేస్తూ ఉన్నారు. ఇంటింటా గణపతి పూజ, వీధి వీధిలో మూల మూలకు అడుగడుగున గణపతి పూజ చేస్తూ ఉన్నారు. నిజానికి మహాగణపతి ఎవరు అనేటువంటి విషయం ఆధునికులకి తెలియాలి. గణపతి అంటే ఆటంకాలు తొలగించేవాడని, శివపార్వతులకి పుత్రుడు అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ తెలియని విషయం కూడా ఉంది. అది ఏమిటి? మహాగణపతి ఎవరు, ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎవరెవరి చేత పూజింపబడ్డాడు, ఆయన తత్వం ఏమిటి అనేటువంటి విషయాలు ఆధునికులు తెలుసుకోవాలి, యువత తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు యువతనే ఎక్కువగా వీధి వీధిన సామూహికంగా గణపతి పూజలు చేస్తూ ఉన్నారు. ఆ గణపతి ఎవరు అనేటువంటి విషయం మాత్రం ఆధునికులకి తప్పనిసరిగా తెలియాలి. గణపతి ఎవరు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి కథ ఏమిటి? నలుగు పిండితో గణపతిని తయారు చేసి గుమ్మం ముందర పెట్టి కాపలాగా పెట్టిందని, ఆ తర్వాత శివుణ్ణి ఆయన లోపలికి రాకుండా అడ్డగించాడని, శిరశ్ఛేదం చేశాడని, ఏనుగు తలని పెట్టాడని, ఆ తర్వాత ఆయనకి గణాధిపత్యం ఇచ్చాడు అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి కథ. అయితే గణపతి ఎవరు? ఇక్కడ ఆయన అప్పటికంటే ముందు నుంచే ఉన్నాడు అనేటువంటి విషయం మనకి గణపతి పురాణంలో కనిపిస్తోంది. మనకి పంచాయతనం అనే పూజ చేస్తూ ఉంటాం మనం. పంచాయతనంలో గణపతి, శివుడు, అమ్మవారు, విష్ణుమూర్తి, సూర్యుడు, ఈ 5గురు పంచాయతనంలో ఉంటారు. ఈ 5గురు కూడా పంచభూత తత్వాలకి ప్రతీకలు, అధిష్టాన దేవతలుగా చెప్తూ ఉంటారు. వాటిలో భూతత్వానికి సంబంధించినటువంటి వాడు గణపతిగా చెప్తారు. అందుకని మనకి అనేక రకం కనిపిస్తాయి. ఇక్కడ పూజా విధానంలో కూడా గాణపత్యంలో కనిపించేటువంటిది గణపతే పరబ్రహ్మస్వరూపంగా చెప్తారు. శైవంలోకి వచ్చేసరికి శివుడే పరబ్రహ్మస్వరూపంగా చెప్తారు. శాక్తేయంలోకి వచ్చేసరికి అమ్మవారే ప్రధాన దేవతగా పరబ్రహ్మస్వరూపిణిగా చెప్తారు. సౌరంలోకి వచ్చేసరికి సూర్యభగవానుడే సర్వం అన్నట్టుగా చెప్తారు.
వైష్ణవంలోకి వచ్చేసరికి విష్ణుమూర్తే సర్వం, ఇంకెవరూ లేరు, ఆయనే పరబ్రహ్మస్వరూపంగా అంటారు. అంటే దేన్ని నమ్మాలి అని అనుకోవచ్చు, దేన్ని నమ్మాలి అని కాదు ఇక్కడ. అందరూ ఒకటే, పంచభూత తత్వాలు పరబ్రహ్మస్వరూపం అంతా కూడా ఒకటే. ఒక్కో రూపంలో భగవంతుడిని, పరబ్రహ్మస్వరూపాన్ని మనం పూజిస్తూ ఉన్నాం. గణపతి భూతత్వానికి ప్రతీకగా చెప్తాం, అధిష్టాన దేవతగా మనం చెప్తాం. అయితే ఆ గణపతి ఎప్పటి నుంచి ఉన్నాడు? మామూలుగా మనం ఏమనుకుంటాం, గణపతిని నలుగుపిండితో తయారు చేసినటువంటి గణపతి శ్వేతవరాహ కల్పంలో, అంటే ఒక్కో రూపానికి ఒక్కో కథ మనకి పురాణాల్లో కనిపిస్తూ ఉంటుంది. శ్వేతవరాహ కల్పంలో పార్వతీదేవి నలుగుపిండితో గణపతిని తయారు చేసింది. కానీ నిజానికి పార్వతీదేవి గణపతికి పూజ చేసిందిట. ఎప్పుడు? త్రిపురాసుర సంహారం జరిగింది. త్రిపురాసుర సంహారానికి ఈశ్వరుడు వెళ్ళినప్పుడు ఆవిడ కొంత కంగారు పడిందిట. ఈ త్రిపురాసురుడు తపశక్తి కలిగినటువంటి వాడు, శివుడితోనే ఆయన యుద్ధం చేస్తూ ఉన్నాడు. శివుడి రథాన్ని తలకిందులుగా కూడా చేసేట. అంతటి శక్తి కలిగినటువంటి వాడు, తపశ్శక్తి కలిగినటువంటి వాడిని ఎవరు ఏమీ చేయలేరు. అలాంటి త్రిపురాసురుణ్ణి హతమార్చి శివుడు ఎలా వస్తాడో అని కంగారు పడిందిట. తండ్రితో ఆ విషయాన్ని చెప్పిందిట. పార్వతీదేవి తండ్రి ఎవరు? హిమవంతుడు. హిమవంతుడు చిరునవ్వు నవ్వేట తన కూతుర్ని చూసి. నీకు కంగారెందుకు? నువ్వు మహాశక్తివి, మహాగౌరివి, నిన్ను పూజించే వాళ్ళకి సౌభాగ్యం తొక్కుతుంది. అలాంటి మహాగౌరీ స్వరూపమైనటువంటి మహాశక్తి స్వరూపివి పార్వతీదేవివి, నీకు కంగారెందుకు అన్నట్ట. అయినా ఆవిడ ఆందోళన పడుతూ కనిపించిందిట. తండ్రి మనస్సు కదా. ఆయన చెప్పాట, శివుడు ఏ ఆటంకాలు లేకుండా, ఏ విఘ్నాలు లేకుండా త్రిపురాసుర సంహారం చేసి రావాలంటే నీకు ఒక కథ చెప్తాను, ఒక పూజ చెప్తాను, ఒక ఉపదేశం చేస్తాను. ఆ మంత్ర జపం చేసి ఆ పూజా విధానాన్ని అనుసరించు. శివుడు ఎలాంటి ఆటంకాలు విఘ్నాలు లేకుండా త్రిపురాసుర సంహారం చేసి వస్తాడు అని చెప్పాట. ఎవరతను, ఎవరిని పూజించాలి, ఏ విధంగా పూజించాలి అని తండ్రిని పార్వతీదేవి అడిగిందిట. మట్టితో తయారు చేయాలి. ఆ తయారు చేసినటువంటి విగ్రహానికి తల ఏనుగు తలలాగా ఉండాలి, తొండం ఉండాలి, ఏకదంతం ఉండాలి, చిన్ని కళ్ళు ఉండాలి, చేటలంత చెవులు ఉండాలి, అభయహస్తం ఉండాలి, చతుర్భుజాలు ఉండాలి, పెద్ద బొజ్జ ఉండాలి, కరుణను చూపించేటువంటి కళ్ళు ఉండాలి. అలాంటి విగ్రహాన్ని తయారు చేయి. ఆయన పేరు గణపతి, మహాగణపతి, విఘ్ననాయకుడు. ఆయనకి గరికెతో పూజ చెయ్యి, పత్రితో పూజ చెయ్యి. అలా పూజ చేయటం వలన, ఆయన సంతోషించటం వలన విఘ్నాలు తొలగిపోయి ఆ పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేసి వస్తాడు అని చెప్పేసట. ఆ తర్వాత మంత్రోపదేశం అన్నారు. ఏ మంత్రం జపించాలి అన్నట్ట. అయితే గణపతి మంత్రాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఏకాక్షరి మంత్రాన్ని నేను నీకు ఉపదేశిస్తాను. ఆ మంత్ర జపం చేసి గణపతి ఉపాసన చేస్తే నిర్విఘ్నంగా శివుడు తిరిగి వస్తాడు అని చెప్పి తండ్రి హిమవంతుడు పార్వతీదేవికి చెప్పి పూజా విధానాన్ని చెప్పాట. గణపతి మంత్రోపదేశాన్ని చేశాట. అప్పుడు గణపతిని మట్టితో తయారు చేసిందట పార్వతీదేవి. బంకమట్టితో గణపతి విగ్రహాన్ని తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఆయనకి పూజ చేసి ఆయన మంత్ర జపాన్ని చేసిందిట. అలా చేయటం వల్ల శివుడు విఘ్నాలు తొలగిపోయి ఏ ఆటంకాలు లేకుండా త్రిపురాసురుణ్ణి సంహరించి తిరిగి విజయంతో తిరిగి వచ్చాడు అనేటువంటి కథనం మనకి గణపతి పురాణంలో కనిపిస్తోంది. అంటే ఈ గణపతి ఎప్పటి నుంచి ఉన్నాడు? శ్వేతవరాహ కల్పంలో నలుగు పిండితో గణపతిని తయారు చేసింది పార్వతీదేవి అని చెప్పుకున్నాం. కానీ మనకి గణపతి సహస్రనామాలు, గణపతే ఆయనంత ఆయనే ఆ గణపతి సహస్రనామాన్ని చెప్పాట. తనే స్వయంగా చెప్పాట. ఆ గణపతి సహస్రనామాల్లో మనకి ఒక నామం కనిపిస్తుంది, దక్షయజ్ఞ ప్రమథనాయ నమః అని. అంటే దక్షయజ్ఞం చేసినప్పుడు దక్షయజ్ఞంలో మొట్టమొదటిగా ఆయన పూజింపబడ్డట. దక్షయజ్ఞం ఎప్పుడు జరిగింది? దక్షయజ్ఞం అంటే దక్షుడి కూతురు సతీదేవి. పార్వతీదేవి జన్మించకముందే సతీదేవి పరమేశ్వరుడికి మొదటి భార్య, దక్ష ప్రజాపతి కూతురు. దక్ష ప్రజాపతి కూతురు అయినటువంటి సతీదేవిని శివుడు పెళ్ళాడాడు. ఆ తర్వాత దక్షుడు ఒక యజ్ఞాన్ని చేయడానికి తలిచాడు. ఆ యజ్ఞం చేసినప్పుడు ఆయనకి కొంత అహంకారం వచ్చి ఈశ్వరుడు లేకుండానే, ఈశ్వరుణ్ణి పిలవకుండానే
ఆ యజ్ఞం చేయాలని తలచెట్ట. ఆ ఈశ్వరుణ్ణి మరిచిపోవటం వలన, ఈశ్వరుణ్ణి పిలవకపోవటం వలన, ఈశ్వరుణ్ణి అవమానించటం వలన దక్షయజ్ఞం ధ్వంసమైపోయింది. ఆయన కూతురైనటువంటి సతీదేవి అక్కడ ఆ యజ్ఞకుండంలో ఆత్మాహుతి చేసుకుంది. అయితే అందరికీ సందేహం కలగవచ్చు, దక్షయజ్ఞం అప్పుడు ప్రథముడుగా ఉన్నటువంటి గణపతి అక్కడ ఉండగా దక్షయజ్ఞం ఎందుకు అక్కడ ధ్వంసమైంది అనేటువంటి సందేహం అందరికీ కలగవచ్చు. అయితే అక్కడ ఆయన ఉన్నాడు కాబట్టే ఆ దక్షుడికి వచ్చినటువంటి అహంకారాన్ని తీసేసిన తర్వాత దక్షుడి శిరచ్ఛేదం చేసి గొర్రెతలను ఆ దక్షుడికి తగిలించిన తర్వాత ఆయన మళ్ళీ ఈశ్వరుణ్ణి క్షమాపణ కోరుకున్న తర్వాత ఆ యజ్ఞం కొనసాగింది. అయితే గణపతిని పూజించినా మనం అహంకారంతో ఈశ్వర ద్వేషం చేసినా, మనం చేయవలసిన సరిగ్గా చేయకపోయినా కొన్ని విఘ్నాలు ఏర్పడతాయి. కానీ ఆయన ప్రథముడుగా ఉన్నప్పుడు మళ్ళీ మన తప్పిదాన్ని తెలుసుకుని మళ్ళీ దాన్ని మనం కొనసాగించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి విషయం ఏమిటి? పార్వతీదేవి శ్వేతవరాహకల్పంలో గణపతిని నలుగుపిండితో చెయ్యకముందే దక్షుడు యజ్ఞం చేసినప్పుడే దక్షయజ్ఞం దగ్గర గణపతి ఉన్నాడు అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. అంటే పార్వతీ జననానికి ముందు నుంచే గణపతి గురించి మనకి గణపతి పురాణంలో కనిపిస్తోంది. గణపతి పరబ్రహ్మస్వరూపంగా చెప్తారు. అందుకని గణపతిని పూజించడం వలన సకల దోషాలు పోతాయి అని చెప్తారు. గణపతిని పూజించడం వలన విద్యాబుద్ధులు వస్తాయి అని చెప్తారు. గణపతిని పూజించిన వాడికి యశస్సు కలుగుతుంది అని చెప్తారు. గణపతిని పూజించినటువంటి వాడికి తేజస్సు కలుగుతుంది అని చెప్తారు. గణపతిని పూజించినటువంటి వాడు ప్రథమ స్థానంలో నిల్చుంటాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని మహాగణపతి శ్వేతవరాహకల్పమే కాదు, ఆది నుంచే ఉన్నాడు అనేటువంటి విషయం మనకి గణపతి పురాణంలో కనిపిస్తుంది. వినాయకుణ్ణి గరికతో ఎందుకు పూజిస్తారు? పూర్వీకులకు తెలిసి ఉండొచ్చు, కానీ ఆధునికులకి చాలామందికి ఈ విషయం తెలియదు. ముఖ్యంగా యువతకి అసలు తెలియదు. అయితే గణపతికి గరికతో ఎందుకు పూజించాలి? కానీ చాలామందికి ఏమిటంటే అసలు గరిక అంటే ఏమిటో కూడా తెలియదేమో అనిపిస్తోంది. గణపతి పూజ చేసినప్పుడు ఎక్కడెక్కడి నుంచో గడ్డి తెచ్చి, అంతంత మోపుల గడ్డి తెచ్చి గణపతి మీద వేసేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా నేను చాలాసార్లు చూశాను. నిజానికి శివపురాణంలో శివుడే ప్రత్యేకంగా చెప్పాడు గణపతికి ఏ విధంగా గరికెను పెట్టాలి అని. అసలు నిజానికి గరికెను ఎందుకు పెట్టాలి? దీనికి మనకి పురాణాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి కథ కనిపిస్తుంది. అదేమిటంటే, పూర్వం ఒకసారి యమధర్మరాజు వీర్యం నుంచి పుట్టేట అనిలాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు. పెద్ద బాణ పొట్ట, మహాకాయం, నల్లగా ఉంటాడు, నిప్పు కణికల్లాగా కళ్ళు ఉంటాయి, అహంకారంతో ఉంటాడు. మొత్తం ముల్లోకాల్ని మింగేయాలి అని బయలుదేరేట అందరినీ కూడా హతమార్చి తినేయటం మొదలుపెట్టాడు. దేవతలంతా కూడా ఇతనికి తపశ్శక్తి చాలా ఉంది, వరాలు పొందినటువంటి వాడు, ఇతన్ని గెలవడం ఎవరికి సాధ్యం కాదు, ఏం చెయ్యాలి అని తలలు పట్టుకున్నారట. దేవగురువైనటువంటి బృహస్పతిని అడిగారుట. ఆ బృహస్పతిని అడిగినప్పుడు ఆయన ఆలోచన చేసి చెప్పాట, ఇతన్ని హతమార్చడానికి శక్తి ఒక మహాగణపతికి మాత్రమే ఉంది అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి దేవతలందరూ కూడా గణపతిని స్మరణ చేశారట. తక్షణమే ఒక బాల గణపతిలాగా అక్కడ ప్రత్యక్షమయ్యాట గణపతి. ఆ తర్వాత, ఏమిటి మీ కోరిక, ఎందుకు నన్ను తలుచుకున్నారు అంటే, ఈ అనిలాసురుణ్ణి హతమార్చాలి, ఇతని వలన ముల్లోకాలు కూడా బాధపడుతున్నాయి అని చెప్పేసి ప్రార్థన చేశారట. అప్పుడు గణపతి తలుచుకోగానే అనిలాసురుడు అక్కడికి వచ్చాట. గణపతిని మింగేయటానికి వచ్చాట. భూమి దద్దరిల్లిపోయిందిట అతని అడుగులకి. అంటే అంత బలంగా వేశాడనమాట అడుగులు. అంత రాక్షసత్వం, కర్కశత్వం కలిగినటువంటి మహాబలవంతుడైనటువంటి వాడు అనిలాసురుడు. అయితే గణపతి అతన్ని తేరిపారా ఒకసారి చూశాట. అతని చేత్తో పట్టుకున్నట్టు అనిలాసురుణ్ణి ఉండలాగా చుట్టి మింగేశాట. మింగేసిన తర్వాత అతని బొజ్జలోకి వెళ్ళిన తర్వాత గణపతి కొంత ఊపిరాడకుండా ఇబ్బంది పడ్డాట. అప్పుడు దేవతలంతా కూడా చూసి కంగారు పడ్డారట. అయ్యో, గణపతి అనిలాసురుణ్ణి మింగేశాడు, అవస్థపడుతున్నాడు, ఇతనికి ఏమైనా కాదు కదా అని చెప్పేసి ఈశ్వరుణ్ణి స్మరించుకున్నట్ట. అక్కడికి వచ్చినటువంటి ఈశ్వరుడు ఒక చిరునవ్వు నవ్వి, కంగారు పడకండి, గణపతికి ఏం కాదు. ఇక్కడ ఎంతమంది మునులు ఋషులు ఉన్నారు, ఎంతమంది దేవతలు ఉన్నారు, అందరూ కూడా తలా ఒక 108 గరికెను తెచ్చి ఆయనని పూజించండి. ఆయనకు ఉండేటువంటి ఇబ్బంది తొలగిపోతుంది,
మీకుండేటువంటి విఘ్నాలు తొలగిపోతాయి అనేటువంటి విషయాన్ని చెప్పి గరిక ఏ విధంగా ఉండాలి అని కూడా వాళ్ళకి చెప్పినట్టుగా మనకి శివపురాణంలో కనిపిస్తుంది. 12 అంగుళాలుగా ఉండాలి, లేలేతగా ఉండాలి, నిటారుగా ఉండాలి, వాలిపోయి వంగిపోయినట్టు ఉండకూడదు, నిటారుగా ఉండాలి, లేలేతగా ఉండాలి. 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఆకులు ఉండాలి. దాన్ని దూర్వాంకురం అంటారు. అంకురం అంటే లేలేతగా ఉండేది అని. అలాంటి దూర్వాల్ని ఒక్కొక్కళ్ళు 108 తెచ్చి ఆయనకి పెట్టండి అంటే అక్కడ ఉండేటువంటి ఋషులు, మునులు, దేవతలందరూ కూడా అలా ఒక్కొక్కళ్ళు 108 దూర్వాలు తెచ్చి గణపతికి పూజ చేశారట. ఆయన వెంటనే లేచి కూర్చున్నట్ట, అందరినీ ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయాట. ఆయన చెప్పాట, నాకు ఉండేటువంటి ఇబ్బందిని, శారీరకమైనటువంటి ఇబ్బందిని తొలగించినటువంటిది కాబట్టి ఇక్కడి నుంచి ఎవరైనా నాకు పూజ చేయాలంటే నాకు పూజా ద్రవ్యాల్లో ప్రధానమైనటువంటిది గరిక. దీనితో పూజ చేయటం వల్ల నేను సంతృష్టి చెందుతాను, మీకు ఉండేటువంటి విఘ్నాలన్నింటినీ కూడా తీర్చేస్తాను అని అభయం ఇచ్చి అంతర్ధానమయ్యాట. అప్పటి నుంచి దేవతలు, మునులు, మనుషులు అందరూ కూడా గణపతిని గరికతో పూజిస్తూ ఉన్నారు. అయితే దీని వెనుక ఒక అద్భుతమైనటువంటి అంతరార్థం కూడా మనకి గోచరిస్తుంది. వైద్యపరంగా అనిడాసురుణ్ణి మింగిన తర్వాత గణపతి శారీరకంగా ఇబ్బంది పడ్డాడు అనేటువంటి విషయం మనకి పురాణాల్లో కనిపిస్తోంది కదా. అదే మనకి ఆయుర్వేదంలో కూడా ఆ విషయం కనిపిస్తుంది. ఏమిటంటే గణపతికి ఇది తొలగిపోయిందని కాదు, గరిక వలన మనకి అనారోగ్యం పోతుంది అనేటువంటి విషయం మనకి ఆయుర్వేదంలో కనిపిస్తుంది. అయితే గణపతి ప్రతి మనిషికి కూడా మూలాధార చక్రానికి అధిపతిగా మనం చెప్తాం. మనలో షట్చక్రాలు ఉంటాయని చాలామందికి తెలుసు. ఆ షట్చక్రాల్లో మొట్టమొదటిగా ఉండేటువంటిది నాభి కింది భాగంలో ఉండేటువంటిది మూలాధార చక్రం. ఆ మూలాధార చక్రానికి అధిపతి గణపతిగా చెప్తాం. అయితే ఆ మూలాధార చక్రం దగ్గర ఉండేటువంటి అవయవాలకు వచ్చేటువంటి జబ్బులన్నీ కూడా తగ్గిపోవడానికి ఈ గరిక బాగా ఉపయోగపడుతుందిట. అదెలా అంటే మనకి ఆయుర్వేదంలో కనిపిస్తుంది. గరికలో ఔషధీ గుణాలు చాలా ఉన్నాయి. మూత్రకోశ వ్యాధులు వచ్చినప్పుడు, మూత్రనాళంలో వ్యాధులు వచ్చినప్పుడు, గర్భకోశ వ్యాధులు వచ్చినప్పుడు ఈ గరికతోనే వైద్యపరమైనటువంటి ఔషధాలు స్వీకరించటం వలన అవన్నీ కూడా నివారణ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనకి ఆయుర్వేదంలో కనిపిస్తుంది. ఎంత అద్భుతంగా ఉంది. పురాణాల్లోనేమో శారీరకమైనటువంటి ఇబ్బంది తొలగడం కోసం గరికతో గణపతికి పూజ చేయమని చెప్పారు. ఆయుర్వేదంలోనేమో ఇక్కడ మూలాధార చక్రానికి గణపతి అధిపతిగా చెప్తూ ఆ గణపతికి పూజ చేయటం వలన ఈ గరికతో ఉండేటువంటి రసాయనాలు, కషాయాలు తీసుకోవటం వలన గర్భకోశ వ్యాధులు కానీ లేదా మూత్రపిండాల వ్యాధులు కానీ, మూలాధార చక్రానికి అధీనంలో ఉండేటువంటి అవయవాలకు వచ్చేటువంటి రోగాలు కానీ నివారణ అవుతాయి అనేటువంటి విషయం మనకి ఆయుర్వేదంలో కనపడుతోంది. అంటే ఎంత శాస్త్రీయంగా ఉన్నాయి ఈ విషయాలు. మనకి దేనివల్ల దేనికి అధిష్టాన దేవతను, ఆ అధిష్టాన దేవతకి దేనివల్ల రుగ్మత తొలగుతుందో దానితో పూజ చేసి దాన్ని మనం ఔషధంగా స్వీకరించడం వలన మనకు ఉండేటువంటి రోగాలు నివారణ అవుతూ ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉంది. దాని వెనుక అంతర్గతంగా ఉండేటువంటి అంతరార్థాలు, కారణాలు ఏమిటి అనేటువంటి విషయం మనకి ఇక్కడ గోచరం అవుతోంది కదా. మీరు ఎవరైనా ఆయుర్వేదం చదివినటువంటి డాక్టర్లని అడగండి, గరిక వలన మూత్రకోశ వ్యాధులు పోతాయా, గరిక వలన మూత్రపిండాల వ్యాధులు పోతాయా, గర్భకోశ వ్యాధులు పోతాయా అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకోండి. వైద్యపరంగా డాక్టర్లని సంప్రదించి మాత్రమే మీరు దాన్ని ఔషధంగా స్వీకరించండి. అలా చేయటం వలన మీకు ఉండేటువంటి వ్యాధులు కూడా నివారణ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాంటి వ్యాధులు వచ్చినప్పుడు గణపతికి గరికతో పూజ చేయండి. అలా చేయటం వలన గణపతి అనుగ్రహం వలన మీకు వ్యాధి నివారణ జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని గణపతిని గరికతో పూజించడం చాలా విశిష్టమైనటువంటి విషయం అని తెలుసుకోండి. ఈ గణపతి నవరాత్రుల్లోనూ చవితి వచ్చినప్పుడు, అంతేకాదు మీకు ఎప్పుడైనా సంకటాలు ఏర్పడినప్పుడు కూడా గణపతిని గరికతో పూజించాలి. 1,00,000 దూర్వాలతో గణపతిని పూజించడం వలన సకల అరిష్టాలు తొలగిపోతాయి అని చెప్తూ ఉంటారు. అయితే ఒకే రోజు చేయాలని లేదు. ఒక 3 మాసాలు దీక్ష పూని చేయవచ్చు, ఒక 40 రోజులు దీక్ష పూని చేయవచ్చు, లేదా గణపతి నవరాత్రుల్లో 11 రోజుల్లో కూడా చేయవచ్చు, లేదా నిత్యం కొన్ని పెట్టుకుని కూడా చేయవచ్చు. గణపతిని దూర్వాలతో పూజించటం వలన గణపతి అనుగ్రహానికి పాత్రలవుతారు. మీకుండేటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయే అవకాశం చిక్కుతుంది.
దూర్వా దుస్వప్న నాశిని. ఇది ఎప్పుడు చెప్పుకోవాలి? దీని అర్థం ఏమిటి? దుస్వప్న నాశిని, చెడు కలల ఫలితాలని అది తీసేస్తుంది. ఏ విధంగా? ఎవరికైనా చెడు కల వచ్చిందనుకోండి, ఉదయాన్నే లేచి వీళ్ళకి వాళ్ళకి ఫోన్లు చేసి అడగకుండా స్నానం చేసి గణపతికి పూజ చేసి గరికను పెట్టండి. దూర్వా దుస్వప్న నాశిని అనుకోండి. గణపతిని దుస్వప్న ఫలితం లేకుండా కాపాడమని వేడుకోండి. ఇంకా మీకు ఆ దుస్వప్నం వలన ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ ఫలితాలు మీకు అంటకుండా ఉంటాయి. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. చూసారు కదా, ఇది ఇవాల్టి మంగళదీప్ ప్యూర్ అగరబత్తీస్ గోపురం కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.